బెంగళూరులో జరిగిన ఓ ఘటనలో 3 హత్యలున్నాయి. కానీ ఆ 3 హత్యల కంటే ఇప్పుడు బయటపడుతున్న నిజాలే మరింత బయటపెడుతున్నాయి. జూన్ 24న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ కేసు రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట కనిపించింది రక్తపు మరకలు మాత్రమే. తర్వాత బయటపడింది ఒక పక్కా ప్రణాళిక. ఇప్పుడు ఆ ప్రణాళిక వెనుక మరో కనిపించని పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తు చెప్తోంది. అది మనిషి కాదు, ఆయుధం కాదు, ఒక చాట్బాట్. అసలు ఆ చాట్బాట్తో ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆ సంభాషణలు ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందా? లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 24న తల్లిదండ్రులు చెల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులైన శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ ఈ హత్యలను క్షణికావేశంలో చేయలేదని, నెలల ముందే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే కృత్రిమ మేధా చాట్బాట్ను ఉపయోగించి హత్యలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ప్రేమ, అప్పులు, కుటుంబ విభేదాలు, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, ఈ 4 అంశాలు కలిసి బెంగళూరు ట్రిపుల్ మర్డర్ కేసును మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి. గత నెలలో బెంగళూరులోని కేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో సీగేహళ్లి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటన ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సోమసుందర్, ఆయన భార్య ముత్తులక్ష్మి, చిన్న కుమార్తె సుప్రియ ఒకే ఇంట్లో దారుణంగా హత్యకు గురయ్యారు. మొదట ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నలకు సమాధానం కనిపించలేదు. కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని నిజాలు బయటపడ్డాయి. పెద్ద కుమార్తె శ్వేత, ఆమెతో సహజీవనం చేస్తున్న కెన్నెత్తో కలిసి ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కన్నబిడ్డే కుటుంబాన్ని అంతం చేసిందన్న విషయం తెలిసి అందరూ షాక్కు గురయ్యారు. శ్వేత కొంతకాలంగా కెన్నెత్తో సహజీవనం చేస్తోంది. అయితే ఈ సంబంధాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పలుమార్లు ఇద్దరిని మందలించారు, జీవితాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. కానీ కుటుంబ సభ్యుల జోక్యాన్ని శ్వేత స్వేచ్ఛకు అడ్డుగా భావించింది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో మరో సమస్య కూడా ఉంది. దాదాపు 30 లక్షల రూపాయల అప్పు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అప్పుల గురించి తల్లిదండ్రులు నిలదీయడం, ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించడం, ఈ 2 కారణాలతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు చెబుతున్నారు. ఆ విభేదాలే చివరకు హత్యలకు దారితీశాయి. ఘటన జరిగిన రోజు ఇంట్లో తల్లి ముత్తులక్ష్మి ఒక్కరే ఉన్న సమయంలో శ్వేత అక్కడికెళ్ళింది. కొద్దిసేపటికే కెన్నెత్ కూడా చేరుకున్నారు. మొదట మాటలతో మొదలైన వివాదం క్షణాల్లో రక్తపాతంగా మారింది. ఇద్దరు కలిసి ముత్తులక్ష్మిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కొద్దిసేపటికే ఇంటికొచ్చిన చిన్న కుమార్తె సుప్రియ కూడా అదే దారుణానికి బలైంది. అనంతరం ఇంటికొచ్చిన సోమసుందర్ పైన దాడి చేసి హత్య చేశారు. ఘటన వెలుగులోకొచ్చిన తర్వాత ప్రేమ వ్యవహారమే కారణమా లేక అప్పుల కోసం ఈ హత్యలా అనే చర్చ సాగింది. కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పోలీసులు మరో కీలక విషయాన్ని గుర్తించారు. ఈ హత్యలు ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని, దాదాపు 6 నెలల ముందే ప్రణాళికలు మొదలైనట్టు అనుమానిస్తున్నారు. ఆ సమయంలోనే శ్వేత, కెన్నెత్ కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. నేరాన్ని ఎలా అమలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆధారాలు మిగలకుండా ఎలా వ్యవహరించాలి వంటి అంశాలపై వారు చాట్బాట్లో సమాచారం వెతికినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ కేసులో అదే అత్యంత కీలకమైన ఆధారంగా మారే అవకాశం కనిపిస్తోంది. శ్వేత, కెన్నెత్ చాట్బాట్లో అడిగిన ప్రశ్నలు, వారికి వచ్చిన సమాధానాలు, హత్యలకు ముందు జరిగిన డిజిటల్ కార్యకలాపాలన్నింటినీ సేకరించే పనిలో పోలీసులున్నారు. ఇందుకోసం సంబంధిత ఏఐ టూల్ కంపెనీకి అధికారికంగా లేఖ రాశారు. నిందితులు ఉపయోగించిన చాట్ వివరాలు అందించాలని కోరారు. ఈ కేసు కొత్త ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది. ఒకప్పుడు నేరాలకు ఆయుధాలు మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు టెక్నాలజీ కూడా నేర ప్రణాళికలో భాగమవుతోందా అనేదే ఆ ప్రశ్న.
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, కృత్రిమ మేధ ఇవన్నీ మనిషి జీవితాన్ని సులభతరం చేయడానికే వచ్చాయి. కానీ అదే సాంకేతికతను నేరాలకు ఉపయోగించాలని ప్రయత్నిస్తే దర్యాప్తు కూడా అంతే వేగంగా డిజిటల్ ఆధారాల వైపు మళ్లుతోంది. జీవితాలను సులభతరం చేయడానికి వచ్చిన సాంకేతికత తప్పు ఆలోచనకు తోడైతే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ కేసు గుర్తు చేస్తోంది. ప్రేమ, అప్పులు, కుటుంబ విభేదాలు, ఇప్పుడు కృత్రిమ మేధ వినియోగం ఇవన్నీ కలిసినటువంటి ఈ ట్రిపుల్ మర్డర్ కేసు కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు, మారుతున్న నేరాల స్వరూపానికి అద్దం పడుతున్న ఉదంతం.